షాడో న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సుపరిపాలనలో తొలి అడుగు జ్యోతి ప్రజ్వాలన చేసిన చంద్రబాబు, పవన్, లోకేష్, పురంధేశ్వర్. ఏపీలో కూటమి పాలనకు ఏడాది పూర్తి. అమరావతిలో ప్రత్యేక సదస్సు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కార్యక్రమం. బీసీ బిల్లుకు రాజకీయ రంగు గెలవద్దన్న మంత్రి పొన్నం ప్రభాకర్. 10 ఏళ్ల పాలనలో బీసీలను పట్టించుకొని కవితకు ఇప్పుడు ప్రేమ ఎందుకని ప్రశ్న. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసి గవర్నర్ కు పంపిందని వెల్లడి. కవితతో వేదిక పంచుకోవద్దని కృష్ణయ్యకు సూచన. పల్నాడు ఘటనపై జగన్ ట్వీట్ ను ఖండించిన హోంమంత్రి అనిత. జగన్ వ్యాఖ్యలు హింసను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపణ. సొంత కార్యకర్త మృతి చెందిన జగన్ పట్టించుకోలేదని విమర్శ. జగన్ కు జెడ్ ప్లస్ భద్రత కొనసాగుతుందని స్పష్టం చేసిన మంత్రి. జూన్ 29న నిజామాబాద్ కు కేంద్ర మంత్రి అమిత్ షా పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్న హోంమంత్రి. దివంగత నేత డి శ్రీనివాస్ విగ్రహ ఆవిష్కరణ. రైతు సమ్మేళనం సభకు హాజరు. టీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయిందన్న ఎంపీ అరవింద్. సాయంత్రంలోగా చంపేస్తామంటూ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్. మావోయిస్టులమంటూ అగంతకుడి బెదిరింపు. మధ్యప్రదేశ్ నుంచి కాల్ చేస్తున్నట్లు తెలిపిన వ్యక్తి గుమ్మాయిగూడలో కార్యక్రమంలో ఉండగా ఫోన్. డీజీపీ ఎస్ఏలకు రఘునందన్ రావు ఫిర్యాదు. రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఏపీలో కూటమి పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరిట అమరావతిలో నేడు ప్రత్యేక సదస్సును నిర్వహించారు. రాజధాని అమరావతిలోని సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక ఈ కార్యక్రమానికి వేదికైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు. ఈ సదస్సు ద్వారా గత ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణ 2 ఏడాది లక్ష్యాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి జ్యోతి ప్రజ్వాలన చేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వ పాలనలో అధికార యాంత్రాంగం, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా రూపొందించారు. కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో ఏడాది విజయవంతంగా ముగించుకొని మరింత మునుముందుకు వెళుతున్నటువంటి తరుణంలో దీపకాంతులు ప్రజ్వలింపజేసుకొని మంగళప్రదంగా రానున్న వత్సరాల్లో మరింత అభివృద్ధిని సాధించాలనే ప్రగాఢమైన విశ్వాసంతో మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు గౌరవనీయురాలు పురంధరేశ్వరి గారు అందరూ కలిసి దీపారాధన గావించారు. పల్నాడు జిల్లాలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ పై రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల ప్రవర్తన దారుణంగా దిగజారిపోయిందని ఆమె మండిపడ్డారు. సచివాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అనిత మాట్లాడుతూ జగన్ వ్యాఖ్యలు సమాజంలో హింసను ప్రేరేపించే విధంగా ఉన్నాయని, రాజకీయ నాయకుల మాటలను ప్రజలు నిశితంగా గమనిస్తారని అన్నారు. సొంత పార్టీ కార్యకర్త వాహనం కింద పడితే పట్టించుకోకపోవడం అత్యంత దారుణమని విషయం. గాయపడిన వ్యక్తిని కరికరం లేకుండా పక్కకు లాగి ముళ్ళ పొదల్లో పడేశారు. ఆ వ్యక్తిని సకాలంలో ఆసుపత్రికి తరలించి ఉంటే బహుశా ప్రాణాలు నిలిచేవేమో. జగన్ కు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా? మనుషుల ప్రాణాలంటే ఏమాత్రం లెక్కలేదా? 2 వ్యక్తులు మరణించినప్పటికీ జగన్ తన పర్యటనను యథావిధిగా కొనసాగించారని మంత్రి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. చేసుకోండి అని చెప్పి అక్కడ ఉన్న ప్రతి నాయకుడికి కూడా నోటీసులు అనేవి సర్వ్ చేశారు. ఇన్ఫర్మేషన్ అనేది సర్వ్ చేశారు. ఆఫ్ కోర్స్ అయిపోయింది.
అవసరమైన అయినప్పటికీ కూడా వాళ్ళని చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వేల కొద్దీ ఈ రోజు రేపు ఇంతమంది రావాలి అంతమంది రావాలని వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో పెట్టుకున్న తర్వాత మాకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వీళ్ళందరూ మొబిలైజ్ చేస్తున్నారన్న సంగతి తెలిసి అతనికి Z+ సెక్యూరిటీ అనే వ్యక్తిగా అతనికి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ప్రాపర్ వేలో మేమందరం కూడా మేము ఇవ్వగలిగాం, ఇచ్చాం కూడా. ఇచ్చిన తర్వాత మనం చూస్తే ఆ జగన్మోహన్ రెడ్డి షో చేశాడు, ఒక రోడ్ షో చేశారు. అతను వెళ్ళేదేమో ఒక పరామర్శకి వెళ్తున్న వ్యక్తి రోడ్ షో చేస్తున్నాడు. ఇంచుమించుగా అతని ఇంటి దగ్గర నుంచి తాడేపల్లిలో అతని ఇంటి దగ్గర నుంచి 10:30కి స్టార్ట్ అయిన వ్యక్తి సాయంత్రం 4 గంటలకి ఆ రెంటపల్లి వెళ్ళారంటే ఒకసారి ఆలోచన చేయండి, ఎంత స్లోగా మూవ్ అయ్యి ఎంత రోడ్ షో చేసుకుని ఆయన వెళ్ళారో ఒక్కసారి జనాలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో అతను రోడ్ షో చేసుకుంటూ అందరికీ అభివాదాలు చేసుకుంటూ అందరి దగ్గర నవ్వుతూ షేక్ హ్యాండ్లు ఇస్తూ ఆయన వెళ్తూ ఉంటే దారిలోని అతని కార్యకర్త, అతని సింపథైజర్, అంటే వాళ్ళ పార్టీ సింపథైజర్, పార్టీ కార్యకర్త కనీసం వెహికల్కి కింద పడిపోయి టైర్ కింద పడ్డాడు అన్న సంగతి తెలిసి కూడా అతను కనీసం బండి ఆపకుండా బీసీ బిల్లు అంశానికి రాజకీయ రంగు పులుముతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు బీసీల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకొని కవిత ఇప్పుడు వారి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. సోమవారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం బీసీ బిల్లును శాసనసభలో ఆమోదింపచేసి గవర్నర్ ఆమోదం కోసం పంపిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తక్కువ చేసే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. మీరు ఈ ఉద్యమానికి 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి నిర్ణయం విషయం లోపల మా పార్టీ చాలా క్రిస్టల్ క్లియర్. రాహుల్ గాంధీ గారు ఇది ఎజెండా. రాహుల్ గాంధీ గారు ఓపెన్ మైదాన్లో పార్లమెంటులో కానీ ఎక్కడ కానీ ఇది మా విజన్ అని చెప్తా ఉన్నారు. తెలంగాణలో మేము ఎంపెరికల్ డాటా ఏ కోర్టులు ఇందిరా సహాని కావచ్చు ఏ కోర్టులు చెప్పినా మేము ఇలా బరాబర్ ఎంపెరికల్ డాటా ప్రామాణికమైనటువంటి సమాచారం తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉంది. ఇందిరా సహాని కేసులు అదే చెప్పారు. అన్నిటికంటే ఎక్కువ ఈరోజు భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈబీసీ రిజర్వేషన్ తర్వాత 50% క్యాప్ అనేది వెళ్ళిపోయింది. అది క్వశ్చన్ కానే కాదు. ఉదాహరణకు తెలంగాణలో 15% 2001 జనాభా లెక్కల ప్రకారంగా 15% ఎస్సీ, ఇటీవల సవరణల తర్వాత ఎస్టీ 10%, ఇంక్లూడింగ్ ముస్లిం బీసీ 27%, 52% ప్లస్ 10 ఈబీసీ 62%. ఇప్పుడు తెలంగాణలో రిజర్వేషన్ల ప్రక్రియ నడుస్తూ ఉంది. న్యాయస్థానాలకు తెలియదు ఇది. కాబట్టి కవిత గారు సత్రంలో భోజనం పెడుతుందంటే కూడా సిఫార్సు లెటర్ కావాలని, సత్రంలో అయితే ఓపెన్ టు ఆల్ భోజనం, దానికి కూడా సిఫార్సు లెటర్ కావాలన్నట్టు మేము ఇంత ప్రక్రియ చేస్తూ ఉంటుంటే ఫిబ్రవరి 4 నుంచి 24 నుంచి ఫిబ్రవరి 4, 25 లోపల ఇంత ప్రక్రియ జరిపి చట్టం చేసి గవర్నర్ గారు ఆమోదం పొంది ఢిల్లీ పోతే ఇక్కడ కూర్చొని సన్నాయి నొక్కుల్లో కూడా మాట్లాడితే నాకు అర్థమే కాలే. బీసీల బిడ్డలం, విద్యార్థి ఉద్యమాల నుంచి బీసీలకు సంబంధించి ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మా ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి మార్గదర్శకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఇటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ యావత్ క్యాబినెట్ కాంగ్రెస్ పార్టీ కింది నుంచి పైదాకా ఇందుకు సంబంధించినటువంటి ఒక కమిట్మెంట్ తోటి ఉన్నాం. నేను అడుగుతున్నా, 10 ఏళ్ల అధికారంలో మీరు పట్టించుకోలే. ఇప్పుడు బీసీలకు సంబంధించిన నాయకుని పక్కన కూర్చుని పెట్టుకొని ఏదో మాట్లాడితే మాకు కొంత శాంటిటీ వస్తుంది, లేకపోతే ఏదో ప్రజల్లో పేరు వస్తుంది అనుకుంటే మీ అపోహ. దీంతో ఇంకొకటి కూడా క్రిస్టల్ క్లియర్ అవుతుంది. ఒకవేళ క్రిస్టల్ క్లారిఫై ఇస్తే పర్వాలే, లేకపోతే బీజేపీ టీఆర్ఎస్ మేము చాలా కాలంగా చెప్తున్నటువంటి దోస్తాని మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీని ఎక్కడో కాడ ఇరికేయాలనేటువంటి ప్రయత్నం కొరకు కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బలహీన వర్గాలకు సంబంధించిన అంశాన్ని తాకట్టు పెట్టి నేను మళ్ళీ కోరుతాను, దయచేసి బలహీన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి కార్యక్రమం ఓపెన్ లా ట్రాన్స్పరెంట్ గా
కార్యక్రమం చేస్తా ఉంది. కవిత గారు నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఈ సమాచార సేకరణ జరిగే సందర్భంగా మీ తండ్రి గారు కావచ్చు, మీ పక్కన ఉన్నటువంటి తండ్రి గారు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఓటమి తప్పదని, ఆ పార్టీ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు మినహా మరెవరూ గెలిచే అవకాశం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో పూర్తిగా కూరుకుపోయిందని ఆరోపించిన ఆయన ఆ పార్టీ నాయకులను తక్షణమే అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం బెదిరించి సాయంత్రం వారితోనే ములాఖాత్ అయితే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన హితవు పలికారు. ఇక మిగిలింది ఏ రకంగా సీనన్న గారిది ఆయన ఫేస్ కానీ అన్నీ ఏ రకంగా ఉన్నాయో ఇక అమిత్ షా గారు ఇనాగ్రేట్ చేసినాకనే మీ అందరు చూస్తారు. హీ హాజ్ డన్ అ గ్రేట్ జాబ్. సీనన్న గారి అభిమానులు, ఆయన శిష్యులు అందరూ కూడా హర్షిస్తారు అది చూసి. లోకల్ బాడీ మీటింగా, అవర్ పార్టీ మీటింగ్ రొటీన్ ప్రాసెస్. ఎప్పుడు వస్తాయి లోకల్ బాడీ? మేము ఎప్పుడు రెడీ ఉంటాం. ఇందూరు బీజేపీ అయితే ఎప్పుడు రెడీ ఉంటుంది ఎలక్షన్. జూలైలో పెట్టమని. ఇంకో విషయము, ఈ కార్యాలయము ఏదైతే అమిత్ షా గారు ఓపెన్ చేస్తున్నారో ఇది కేవలం టెంపరీ. జిల్లా పరిషత్ ఆఫీస్ వెనకాల ఉన్న 2 ఎకరాలు స్థలాన్ని కేటాయించమని ఆల్రెడీ వినతులు పోయినాయి. అది నేను మొన్న కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ప్రాసెస్లో పెట్టిండ్రు దాన్ని. రానున్న కాలంలో జిల్లా పరిషత్ ఆఫీస్ కూడా పాతగా అయిపోయింది కాబట్టి కొత్త భవనం ఏదైతే జిల్లా పరిషత్ కడతారో ఇంకో చోట కట్టి అక్కడ ఉన్న జాగాను కూడా పసుపు బోర్డుని ఎక్స్టెండ్ చేయాల్సిందిగా దట్ ఈజ్ మా ఉద్దేశం. గవర్నమెంట్ కోఆపరేట్ చేస్తే సంతోషం. యాజ్ ఆఫ్ నౌ అయితే 2 ఎకర్స్కి ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది, ప్రాసెస్లో ఉంది. మంత్రి లేకపోవడం జిల్లాకి దురదృష్టం. అది నేనే ఫాలోఅప్ చేస్తాను. వీలైనంత తొందరగా గవర్నమెంట్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ సంతోషిస్తాను. స్టేట్ గవర్నమెంట్కి కూడా ఐడియా ఉండాలి. ఈ పసుపు బోర్డు యొక్క 40 సంవత్సరాల చరిత్ర, ఉద్యమ చరిత్ర అందరికీ అవగాహన ఉండాలి, అన్ని పార్టీలకు ఉండాలి. కాబట్టి త్వరలో అది శాంక్షన్ చేస్తే పర్మనెంట్ బిల్డింగ్ కూడా మేము కట్టుకోవడం మొదలవుతుంది. సిటీ నడిన ఒడ్డున ఉన్నది కాబట్టి చైర్మన్ గారు ఇక టర్మరిక్ బోర్డు సంబంధించి కామర్స్ మినిస్ట్రీకి సంబంధించిన అధికారులందరూ కూడా దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మెదక్ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ నేత రఘునందన్ రావుకు సోమవారం బెదిరింపు కాల్ రావడం సంచలనంగా మారింది. మావోయిస్టుల పేరుతో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఆయన అదే రోజు సాయంత్రంలోగా హతమారుస్తామని హెచ్చరించాడు. ఈ ఘటనపై రఘునందన్ రావు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్, మెదక్ ఎస్పీతో సహా ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రఘునందన్ రావు సోమవారం మేడ్చల్ జిల్లా దుమ్మాయిగూడలోని ఒక పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఆయనకు బెదిరింపు కాల్ వచ్చింది. మధ్యప్రదేశ్ నుంచి ఫోన్ చేస్తున్నానని, మావోయిస్టునని పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి రఘునందన్ రావును సాయంత్రంలోగా చంపేస్తామని బెదిరించాడు. కొద్దిసేపటి క్రితం దమ్మాయిగూడలోని ఒక ప్రైవేట్ స్కూల్లో హాజరయ్యేటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు నా ఫోన్కి మధ్యప్రదేశ్లోని ఒక నెంబర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి పీపుల్స్ ఫర్ మావోయిస్ట్ పార్టీ నాయకుల పేరిట మాట్లాడుతూ ఇప్పుడే మావోయిస్ట్ పార్టీ దళం మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందని, ఈరోజు అర్ధరాత్రి 12 గంటల లోపల రఘునందన్ రావు అనేటువంటి మెదక్ ఎంపీని చంపేస్తామని ఆయనని హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది. నేను ఆ సమయంలో వేదిక పైన ఉండడంతో నా పిఏ ఆన్సర్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అదే నెంబర్ నుంచి రెండోసారి కాల్ రావడం జరిగింది. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకే డెడ్ లైన్ అని చెప్తూ జాగ్రత్తగా ఉండమను
మేము వస్తా ఉన్నాం బయలుదేరినామని చెప్పి మళ్ళీ అదే నెంబర్ నుంచి సెకండ్ టైం రిపీటెడ్ కాల్ రావడం జరిగింది. సో వీటిని బట్టి ఏమర్థమవుతా ఉందంటే ఆపరేషన్ కగారు పేరిట జరుగుతున్నటువంటి ఈ కొట్లాట లోపల మావోయిస్ట్ పార్టీ ఏదో ఒక రకమైనటువంటి సెన్సేషన్ కోసం ఏమైనా చేయాలనుకుంటుందో తెలియదు. ఆ సెన్సేషన్లో ఎవరిని బలి తీసుకుంటారు, ఏం చేస్తారనే దానికోసం మేము ఎవరం కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి నాయకులం, కార్యకర్తలు ఎవరం కూడా ఇట్లాంటి భయపట్టించేటువంటి కాల్స్ కానీ, భయానికి కానీ, ఆందోళన కానీ గురిగా ఏ సంఘటన వచ్చినా, ఏ సందర్భం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. 2026 మార్చి 31 నాటికి నక్సలిజం పూర్తిగా అంతమయ్యే విధంగా కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. మావోయిస్టులకు ఇక భారతదేశంలో స్థానం లేదని స్పష్టం చేశారు. ప్రతి వర్షాకాలం మావోయిస్టులు విశ్రాంతి తీసుకుంటారని, కానీ ఈసారి మాత్రం వారిని నిద్రించనివ్వమని అన్నారు. దేశం అభివృద్ధి మార్గంలో దూసుకెళ్తుండగా మావోయిస్టులు మాత్రం వెనుకబాటుగా లాఠీ కల్చర్ను నమ్ముకుంటున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నక్సల్స్ విస్తారాన్ని నిర్మూలించేందుకు అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటుందని తెలిపారు. భద్రతా బలగాల సమర్థవంతమైన ఆపరేషన్లతో మావోయిస్టు ప్రాంతాలు శాంతియుత ప్రాంతాలుగా మారనున్నాయని చెప్పారు. త్వరలోనే ప్రజలు నక్సలిజం లేని భారత్ను చూసే రోజులు దగ్గర పడ్డాయని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. नवा रायपुर में कहा था, अटल नगर में कहा था कि 31/3/2026 ये देश नक्सलवाद से मुक्त हो जाएगा। और मित्रों, मैं फिर से बात विश्वास के साथ दोहराना चाहता हूं, जिस तरह से सुरक्षा बलों ने पराक्रम किया है, हमारी सूचना एजेंसियों ने सटीक रणनीति बनाई है, हमें लक्ष्य को सिद्ध कर कर रहेंगे। और आज मैं छत्तीसगढ़ वासियों को कहकर जाता हूं कि हर बार बारिश में नक्सली थोड़ा आराम कर लेते थे, इस बार बारिश में भी हम उनको सोने नहीं देंगे और 31 दिन के लक्ष्य को हम आगे बढ़ाएंगे। నర్సాపూర్ పర్యటనలో భాగంగా చిప్పల్తుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బంది ఆయనకు తమ సమస్యలను విన్నవించారు. 3 నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ట్రాక్టర్కు డీజిల్ డబ్బులు లేక 20 రోజులుగా చెత్త తీసుకెళ్లలేకపోయామని వాపోయారు. దీనివల్ల గ్రామ ప్రజలంతా తాము చేస్తున్న పని పట్ల అసహనం వ్యక్తం చేస్తూ విమర్శిస్తున్నారని, తిట్లు భరించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్ రావు ఈ సమస్యలపై స్పందిస్తూ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పాలన తీరే ఇది అని ఆరోపించారు. స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయకుండా పంచాయతీలను నిర్లక్ష్యం చేస్తున్నదని ధ్వజమెత్తారు. తాను ఈ సమస్యలను శాసనసభలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీస్తానని హామీ ఇచ్చారు. ఒక మంచి నాయకుడు సొంత లక్ష్మారెడ్డి గారు ఫోన్ చేస్తే నేను అర్జెంటుగా బయలుదేరి ఆ రోజు గ్రామానికి రావడం జరిగింది. మొన్న కూడా సొంత గారు ఫోన్ చేసి చాలా మంచి నాయకుడు, విజయావిష్కరణకు మీరు తప్పకుండా రావాలి అన్నారు. నిజంగా ఇలాంటి ఒక మంచి కార్యకర్తకు వెళ్తే ఆయన ఆత్మ శాంతి చేకూరుతుందని చెప్పి నేను ఇలా వీలు చేసుకొని కార్యక్రమానికి రావడం జరిగింది. ఎందుకంటే కార్యకర్తలు, నాయకులే పార్టీకి చాలా ముఖ్యం. ఆయన మంచి ప్రజాసేవ చేస్తూ ఉద్యమంలో కానీ అభివృద్ధిలో కానీ నిరంతరం పనిచేసేటువంటి వ్యక్తి. నిజానికి ఇందాక మా చంద్రగౌడ్ అన్నట్టు ఆ రోజు నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ కావాలి అని పట్టుబట్టి నిరాహార దీక్ష శిబిరం నడపడంలో ఒకడు మా శ్రీనివాస్ గారు. ఆ రోజు వెంకటలక్ష్మి కూడా సార్ మాకు డివిజన్ కావాలి అన్నది చాలా గట్టిగా అడిగిందంటే ఎవరి కోసం అడిగింది? వెంకటలక్ష్మి ఇంటికి వచ్చేది ఉందా? శ్రీనివాస్ ఇంటికి వచ్చేదేమన్నా ఉందా? నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ అయితే నర్సాపూర్ ప్రజలకు మేలు జరుగుతుంది అని చెప్పి ఆ ప్రజల కోసం వాళ్ళు మాట్లాడినటువంటిది ఈరోజు నేను గుర్తు చేసుకుంటా ఉన్నా. అంటే అలాంటి మంచి మనిషి మన గ్రామం కూడా ఎంతో చక్కగా అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో కూడా తప్పకుండా శ్రీనివాస్ కుటుంబానికి, సునీత గారు కానీ, నేను కానీ బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండదండలు అందిస్తుందని చెప్పి మనం చూస్తా ఉన్నా. ఎంత చేసినా తండ్రి లేని లోక తీర్చలేదు. అమ్మాయి వైష్ణవి విషయంలో భవిష్యత్తు విద్య కోసమైనా, భరత్ కోసమైనా, వాళ్ళ పెళ్లిళ్ళ విషయంలోనైనా పార్టీ పూర్తిగా ఒక తండ్రిని మేము ఇవ్వలేమేమో కానీ పార్టీగా మేము అందరం కూడా నిలబడతాం. ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండదండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. సరే, ఈరోజు శ్రీనివాస్ ఒక ఉద్యమకారుడు. శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకంలో ఒకడు. సిపిఐ పార్టీ నుంచి, లెఫ్ట్ పార్టీ నుంచి వచ్చి
చాలా అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలకు ఈ నర్సాపూర్ తాలూకాలో ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి నాయకుల్లో ఆయన ఒకరు. మరి ఇవాళ ఆయన ఉండుంటే ఈ పోరాటాల్లో ఈ ప్రభుత్వం ఎట్లా ఫెయిల్ అయిందో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ పొద్దున్నే గాంధీ భవన్లో గొర్రెలు తోలిచ్చిరట. మొత్తం గొల్ల కుటుంబాలందరూ పోయి గాంధీ భవన్లో గొర్రెలు తోలిరట. ఎందుకు 100 రోజుల్లో 2వ విడత గొర్రెలు ఇస్తాను, 500 రోజులు అయింది, మీ సంగతి ఏంటని గొల్ల కుటుంబాలంతా గాంధీ భవన్ ఉపయోగించినట్టుగా గొర్రెలు కూడా అయినాయట గాంధీ భవన్. బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు అసలు దిమాక్ ఉందా బండి సంజయ్ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల గురించి మాట్లాడే స్థాయి నీకు ఉందా అని ఘాటుగా ప్రశ్నించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఉప్పల్ బ్రిడ్జి పనులు ఇప్పటికే కేసీఆర్ హయాంలోనే పూర్తయ్యాయని, కానీ రైల్వే ట్రాక్ పై ఒక్క జాయింట్ పనిని 4 ఏళ్లుగా పూర్తి చేయలేకపోతున్నామని ఎద్దేవా చేశారు. నువ్వు అర్థం కాని దద్దమ్మలా వ్యవహరిస్తూ కాళేశ్వరం వంటి ప్రాజెక్టులపై మాట్లాడటమే నీ అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. సార్ అవకాశం ఇవ్వండి అని నువ్వు అడుగుతున్నావు అండి. అసలు నీకేమైనా దిమాక్ ఉందా అవే బండి సంజయ్? నీకు ఆల్రెడీ అవకాశం ఇచ్చిండ్రు. కేంద్ర 2 సార్లు ఎంపీ అయినావు, కేంద్ర హోంమంత్రి అయినావా బాబు. నువ్వు కేంద్ర హోంమంత్రి అయి ఉండి నువ్వు కనీసము కాళేశ్వరం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మా వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో హుజురాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ మండలంలో ఉప్పల్ బ్రిడ్జ్ రాష్ట్రం నుంచి కట్టే 45 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేసి పెడితే 4 సంవత్సరాలు అవుతుంది వినోద్ కుమార్ గారు కంప్లీట్ చేసి. నువ్వు ఎంపీ అయి దాదాపు ఒక టర్మ్ అయిపోయింది, సెకండ్ టర్మ్ అయి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలకు వస్తుంది. నువ్వు కేంద్ర హోంమంత్రి ఉండి ఆ మధ్యలో జాయిన్ చేయనికే చేతగాని దద్దమ్మవి బండి సంజయ్. నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావా? నేను ఒకటి, నువ్వు మా హరీష్ రావు గారి గురించి, కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి అవన్నీ. రెండోది, నిన్న ఒక్కటే అడిగింది కదా స్ట్రైట్ క్వశ్చన్, ఎట్లా ఆయకట్టు ఎక్కువ వచ్చిందని. నేను బండి సంజయ్ గారిని స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. నువ్వు ఒక్కటే సమాధానం చెప్పి కదా, డీటెయిల్స్లకి కూడా నేను బోను జస్ట్ 1 మినిట్లో కంప్లీట్ చేసేస్తా. ఎందుకంటే మా గౌరవనీయులు వినోద్ కుమార్ గారు, కమలాకర్ అన్న అండ్ శ్రవణ్ గారు చాలా డీటెయిల్గా చెప్పిండ్రు. నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కొత్త ఆయకట్టు ఎంత క్రియేట్ చేసిర్రు? 5,71,000. 2 కలిపితే, అన్ని కలిపితే, స్టెబిలైజేషన్, కొత్త ఆయకట్టు అన్ని కలిపితే వీళ్ళు క్రియేట్ చేసింది 6,64,000 మాత్రమే. ఈ కాళేశ్వరం కట్టిన తర్వాత అన్ని కలిపి 48,74,000 ఎకరాలకి ఇవాళ నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు. వాస్తవం ఇది కానా కాదా? మరి నీకు దిమాక్ లేదా? 2000 నువ్వు అసలు బీజేపీ పార్టీవా, నువ్వు కాంగ్రెస్ పార్టీవా? రేవంత్ రెడ్డి చెప్తే నువ్వు పనిచేస్తావు, బస్ దట్స్ ఆల్. కాబట్టి ఖచ్చితంగా దీనికి నువ్వు జవాబు చెప్పాలి. 2004 నుంచి 2014 వరకు 6 లక్షల, నువ్వు అడిగిన దానికే మేము జవాబు చెప్తున్నాం, 6,64,000 మాత్రమే ఉండే. ఎస్, మేము వచ్చిన తర్వాత 48,73,000 కేసీఆర్ ఇచ్చిండు. దీనికి నీకు దమ్ముంటే మా వినోద్ కుమార్ గారు చెప్పినట్టు చలో దీని మీద చర్చకు దమ్ముంటే మా వినోద్ కుమార్ గారు వస్తారు, వాళ్ళతో పాటు కమలాకరణ గారు వస్తారు. చలో నీకు దమ్ముంటే కరీంనగర్ చౌరస్తా గడ్డ మీద కూర్చొని చర్చకు పెడదాం దా. కేసీఆర్ గారు ఏమి ఇచ్చిండో, నువ్వేమిచ్చినో, మీరేం చేసిరో, కాంగ్రెస్ ఏం చేసిందో చెప్తాం దా. దీనికి నీకు దమ్ముంటే దా, నువ్వు సవాల్కి యాక్సెప్ట్ చేయి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ, జై కేసీఆర్. పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ కూలిపోవడంపై బీజేపీపై బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మీరు జాతీయ హోదా ఇచ్చిన ప్రాజెక్ట్ అది, ఇప్పుడు అది కూలిపోయిందంటే బీజేపీకి ఇజ్జత్ పోయిందని బండి సంజయ్ను ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నాణ్యత పర్యవేక్షణ చేయాల్సింది ఎక్కడుందని నిలదీశారు. 1,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్ ఇలా తుల్లినట్లే అవుతుందని బీజేపీ నేతలు మౌనంగా ఉండడం దారుణమన్నారు. పోలవరంపై బీజేపీ నాయకులు రాజకీయం చేయడం కాదు, సమాధానం చెప్పాలన్నారు. ప్రజల జీవనాధారమైన ప్రాజెక్ట్ ధ్వంసమవుతుంటే కక్షపూరిత రాజకీయాలు చేస్తారా అని మండిపడ్డారు. ఇటువంటి వైఫల్యాలపై దేశానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీకే ఉందని గంగుల స్పష్టం చేశారు. ఒకటి, ఈటల రాజేందర్ గారి మీటింగు మొత్తం బీజేపీ అగ్రనాయకత్వం అంటే మీ టీవీలు, పేపర్లు అన్నీ ఫ్రంట్ పేజీల న్యూస్ పెడతాయి, సగం కాలమ్స్ రాసి పడేస్తాయి. పక్కన నా వార్త కూడా రావాలా అని చెప్పని ఆ స్పేస్ మేనేజ్మెంట్ కోసం
చిల్లర డ్రామాలు ఆడినరా, మొత్తానికి ఒక ప్రత్యేకమైన ప్రెస్ మీట్ పెట్టినరు. అది ఆ మీటింగ్ను నలిఫై చేసేటట్టు ఒక ప్రయత్నం. రెండవది సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పని నిన్న చిలక పలుకులు పలికిండు బండి సంజయ్ గారు. ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ జరిగినట్టయితే వీఆర్ రెడీ, పార్టీ ఈజ్ రెడీ. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, లేకపోతే పార్టీ అంతా ఏ ఎంక్వైరీలైనా పెట్టుకొని ప్రజల ముందు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరదాయిని లెక్క నిలబడ్డది కాబట్టి ఏ ఎంక్వైరీ పెట్టుకున్నా, ఎన్ని హెరాస్మెంట్లు చేసినా రైతుల కోసం మేము కొట్లాడతామని చెప్పని పార్టీ రెడీగా ఉన్నది. మరి ఈ దీంట్లో ఆల్రెడీ నోటీసులు ఎదుర్కొన్నటువంటి ఈటల రాజేందర్ కూడా సిబిఐ ఎంక్వైరీ వస్తాయి కదా. ఈటల రాజేందర్కు సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కొన్న తర్వాత సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నవాడిని పార్టీ అధ్యక్ష పదవి ఎట్లా చేస్తారు, తప్పిస్తారు కదా అని చెప్పని అదొక రెండో కుట్రకోణం. ఒకటి, మీటింగ్ స్పేస్ రావద్దు, మీడియాల కవరేజ్ రావద్దు, తనది కూడా సమానమైన కవరేజ్ రావాలా. ఒకవేళ తనన్నట్టుగానే సిబిఐ ఎంక్వైరీ జరిగినట్టయితే, ఈటల రాజేందర్ కూడా సిబిఐ కేసులో ఇంప్లికేట్ అయినట్టయితే ఈటల రాజేందర్ బీజేపీ అధ్యక్ష పదవికి అనర్హుడు అవుతాడు. నా కుర్చీకి నేను మళ్ళీ కుర్చీ మీద కూర్చోవడానికి నాకు పోటీ ఉండదు, ఈటల రాజేందర్ని ఇట్లనే తప్పిస్తున్నది రెండో కుట్ర. మూడో కుట్ర ఏంటి అంటే, ఊరంతా ఒక దారి అంటే ఉలిపికట్ట ఒక దారి. తెలంగాణ అంతా అట్టుడికి పోతా ఉంది. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ కూడా ఆగమాగం అయిపోతూ ఉన్నారు. ఇవాళ ఈ బరకచెర్ల అని చెప్పని ఒక అడ్డమైన ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు కడతా ఉన్నాడు. మా గోదావరి నీళ్లు ఎత్తుకపోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మా బతుకులు ఎట్లా అని చెప్పని రైతులు ఆగమాగం అవుతుంటే వాళ్లకు సంబంధించిన సమస్యలు మాట్లాడతలేడు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడుకు మద్దతుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డికి మద్దతుగా అన్నట్టుగా నిన్న బనకచెర్ల గురించి ప్రశ్నలు వేసింది మీడియా వాళ్ళు. ఇక బనకచెర్ల సంగతి ఏంటంటే, నేను అది మాట్లాడా అని చెప్పని పక్కకు పడేసి నేను కాళేశ్వరము సిబిఐ అని చెప్పని మాట్లాడు. ఏమర్థమవుతా ఉంది? నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రధారులుగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రమే కుబేరా. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. How many days you will get like this, you know, in an actor's journey, to anonymously your film being accepted and love being poured by audience all over the world is a rare phenomenon, especially in this era. That's happened to us and we are so lucky, all of us are so lucky, and it's a great blessing. This film is Mahadev's film. I've always believed this is Mahadev's film. And that result is shown today, and I'm very grateful. My first thanks is to the Almighty Mahadev, and then to fans all over the world for accepting this film, my fans for accepting this from me and celebrating this film, and me and the entire cast and crew. It's amazing. I'm so happy. Everything that we went through, now it's blank. Everything is forgotten, and now it's just to see so many smiling faces here in front of me. It's nothing short of a blessing. I'm very, very happy. Slowly, theatrical run is becoming a question mark, you know, to bring audience to theater, you feel, and people are under the impression, there is a myth that is being developed that you need an action spectacle, big film, big choppers flying everywhere, bombs blasting, blood everywhere. That's the kind of, like, you need people to come to the theaters. Only that can pull the audience to the theater is kind of a myth that's being slowly developed now. You have given hope to so many filmmakers and for theatrical run that with heart, just heart, you can bring people to the theaters. Emotion is the biggest grandeur. That is the most grandest, like, what more can be bigger than human emotion? I don't think anything is bigger than human emotion. Like, these films like this should happen to give hope to future filmmakers also. Filmmakers, like the next generation filmmakers, shouldn't think like big films, big sets, CG, superhuman, superhero. No, superhuman. That should they should think, like, you know, human drama will work. It is a very important film, sir. Not because I'm in it, not at all. It's not coming from that place at all. So in that way, I think there are a lot of filmmakers and lot of people in general are going to be very thankful to you. You've pulled off this miracle in these times. Similarly, a film in Tamil also worked brilliantly. Tourist Family, a film. Even that film
a simple human drama pulled audience to theater. So people are ready to watch. So we should start thinking in that angle. And all of you would have seen all the, whoever spoke here, the cast and crew, everybody, such positive people, all of them, each and one of them are so positive in their own sweet way. When all these so many people come together, the result can be only positive, right? And I'm not going to thank each and every one of you. We've thanked each of us, all of us, with each other enough number of times. So just one big thanks to all of you. That's all. And everybody worked very hard. And now it's not you and me. We as a team are thankful to the world. Very big thanks. And my mother keeps telling me, when there is success, talk less.